Rational Enforcement DT Krishna Mohan said that surveillance has been done against those who are transporting ration rice illegally in the Prakasam district. According to the others of the collector and the joint collector, a lorry carrying ration rice was detained in Chimkurthi. After examining the cargo in the lorry, it was found that there were about 120 sacks of ration rice. Cases have been registered against those who are responsible. He said that still 8 cases have been filed in the Santanul Padu constituency and illegal movement of ration rice for public distribution is a crime under law. జిల్లాలో జరుగుతున్న అక్రమ రేషన్ మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 2 గంటల సమయంలో చీమకొత్తలోని సుబ్బారెడ్డి కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి ఈ వెహికల్ని మేము రాత్రి పట్టుకోవడం జరిగింది. ఇందులో 120 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం మరియు సంబంధిత వ్యక్తుల మీద మేము చట్టరీత్యా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశించిన నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎవరికి పాల్పడవద్దని, ఎటువంటి రేషన్కి సంబంధించినటువంటి ఏ వస్తువులు కూడా అక్రమంగా తరలించడం కానీ, సేకరించడం కానీ లేదా నిల్వ చేయడం కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తాము. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారుగా 7 నుంచి 8 కేసులు పెట్టడం జరిగింది. రేషన్ షాపులు అయితేనేమి, వెహికల్స్ అయితేమి, నిల్వ చేసినటువంటి ప్రదేశాలు అయితేమి ఇప్పటికీ 7-8 దాకా కేసులు పెట్టడం జరిగింది. వారందరి మీద కూడా మనం చట్టరీత్యా 6A కేసులు మరియు సివిల్ సప్లైస్ నిబంధనలు వచ్చినట్టు కేసులను నమోదు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కేసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో మరీ హెచ్చరించడం ఏంటంటే కఠిన